హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజీసీ ఛానల్. ఈ వీడియోలో మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఆన్లైన్లో ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. అసలు ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా వితిన్ మినిట్స్లో గూగుల్ని యూజ్ చేసేసి మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి remove.bg అని టైప్ చేసి సెర్చ్ చేసామంటే ఒక వెబ్సైట్ మనకు ఓపెన్ అవుతుంది. చూసారు కదా, remove.bg అని ఇక్కడ చూపిస్తుంది. ఆ సైట్ని ఓపెన్ చేయండి. నాకు కొద్దిగా నెట్ స్లోగా ఉంది కాబట్టి లేట్ అవుతుంది. చూసారు కదా, ఆ సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఓపెన్ చేసి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. మనం ఏ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ప్రభాస్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేసి ఇమేజ్ని ఒకటే మనకు షో చేసింది. మరి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే మనం బ్యాక్గ్రౌండ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో కావాలంటే చూపిస్తాం. ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ వాళ్ళే కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది షో చేస్తారు. ఏవి కావాలంటే అవి పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ ఉంది కదా, నేనైతే ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. చూసారు కదా, వాళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని నేను సెలెక్ట్ చేశాను. ఇలా వచ్చింది. అదే ఇమేజ్ని కొద్దిగా బ్లర్ చేసుకోవాలంటే ఇక్కడే ఆప్షన్స్ ఉన్నాయి. అదే ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా బ్లర్ కావాలంటే ఇంకా చేసుకోవచ్చు. లేదా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఏ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, నేనైతే ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని బ్లర్ చేయాలనుకుంటే ఇక్కడ సైడ్ ఉన్నాయి, ఇలా చేసుకోవచ్చు. మరి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ బటన్ ఇక్కడే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. చూసారు కదా, డౌన్లోడ్ కూడా అయ్యింది. సింపుల్గా వితిన్ మినిట్స్లో మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటున్నామో ఆ బ్యాక్గ్రౌండ్ని పెట్టుకోవచ్చు. ఎటువంటి యాప్ లేకుండా remove.bg అనే సైట్లోకి వెళ్ళేసి ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.